$1 ఇప్పుడు 90 రూపీస్ అయింది. కానీ ఎందుకు? సో, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇండియన్ రూపీ అనేది ఇప్పుడు స్లోగా ఇప్పుడు గ్రాడ్యువల్‌గా డౌన్ అవుతుందని అనుకుంటారు. కానీ అది కాదు. డాలర్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో, ఇప్పుడు డాలర్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది పెరిగాయి. సో, ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ అనేది అక్కడికి వెళ్లి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో, అందుకోసమే అది వన్ ఆఫ్ ది రీజన్ అనేది డాలర్ అనేది అక్కడ స్ట్రాంగ్ అవ్వడానికి. సెకండ్, ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఇండియా అనేది ఎక్కువ డాలర్స్‌లో కొంటుంది. సో, అందుకే రూపీ వాల్యూ అనేది కొంచెం వీక్ డౌన్ అవుతుంది. థర్డ్, గ్లోబల్ అన్సర్టెనిటీస్ గానీ, వార్ గానీ, ఇంకోటి ఏంటంటే రిసెషన్ గానీ, ఇంకోటంటే ఇన్ఫ్లేషన్ గానీ. సో, ఈ మొత్తం భయం ఉండడం వల్ల చాలామంది ఏంటంటే డాలర్స్ వైపు పరుగులు తీస్తున్నాయి. సో, అందుకనే డాలర్ అనేది అక్కడ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. ఈ 3 మెయిన్ రీజన్స్ వల్ల డాలర్ అనేది అక్కడ డే బై డే అనేది అక్కడ స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది. రూపీ వాల్యూ మొత్తం 90 రూపీస్‌కి వస్తే మొత్తం పడిపోయిందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పు. సో, ఇంకోటి ఏంటంటే ఒక మంచి పాలసీస్ కానీ, మంచి ఎక్స్‌పోర్ట్స్ కానీ మళ్ళీ పెరిగితే ఇండియాలో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మళ్ళీ రూపీ వాల్యూ అనేది మళ్ళీ పైకి రావడం జరుగుతుంది. సో, ఇది గ్లోబల్ ఎకనామిక్ గేమ్ అనమాట ఇది. సో, ఓవరాల్‌గా రూపీ వాల్యూ అనేది ఇక్కడ పడిపోలేదు. అక్కడ కొంచెం డాలర్ అనేది అక్కడ స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఎక్స్‌పోర్ట్స్ మళ్ళీ పెరిగితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ రీల్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.